రెవెన్యూ సోదర సోదరిమణులకు శుభోదినమండి. ఇవాళ ఆమ్, నేనేం చెప్పదలుచుకున్నానంటే, మనకు ఆర్ఓఆర్ చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం మ్యూటేషన్ అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఇవాళ మనం మీ సేవ ద్వారా కానీ, జిఎస్డబ్ల్యూఎస్ సర్వీసెస్ ద్వారా కానీ, తహసీల్దార్ గారికి వచ్చేటువంటి ఆన్లైన్ రిక్వెస్ట్ల మీద కానీ, లేకపోతే ఈ చట్ట ప్రకారం కానీ ఒక గ్రామ పరిపాలనాధికారి నిన్నటి సెషన్లో నేను ఏం చెప్పానంటే మీకు, ఆ చట్టంలో ఒక ల్యాండ్ ఓనర్ అనేటువంటి వాని యొక్క అతని పాత్ర ఏంటి, ద రోల్ ఆఫ్ ద ల్యాండ్ ఓనర్, అతని హక్కును అతను రుజువు చేసుకున్నటువంటి బాధ్యత ఏంటి అని నిన్న చెప్పడం జరిగింది. ఇవాళ ఈ యొక్క సెషన్లో మనకి రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కీలకమైన అధికారి ఉంటే గ్రామ పరిపాలనాధికారి. ఈ గ్రామ పరిపాలనాధికారి యొక్క రోల్ ఏంటి, ఈ ఆర్ఓఆర్ చట్ట ప్రకారం ఆయన ఏం చేయాలి, ఇది నిర్దిష్టంగా మీరు ఎక్కడ చూసినా సరే ఒక చట్టంలో కానీ నిబంధనలో కొన్ని ప్రత్యేకంగా గ్రామ పరిపాలనాధికారి ఉండకపోవచ్చు, కానీ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కానీ గ్రామ పరిపాలనాధికారి యొక్క విధులు, బాధ్యతలు అనేటువంటి దాంట్లో కానీ జాబ్ చార్ట్ కానీ ఇవన్నీ కూడా ఉదాహరించడం జరుగుతుంది. దర్మిలా ఏమైందంటే, వారు బై వర్చ్యూ ఆఫ్ దేర్ పోస్ట్ మనం ఏమైతే కొన్ని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బికాస్ దే ఆర్ ది రూట్ రిపోర్టింగ్ అథారిటీ, రూట్ లెవెల్ రిపోర్టింగ్ అథారిటీ. ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, అసలు ఈ మ్యూటేషన్ అంటే అర్థం ఏంటి? మ్యూటేషన్ అని మామూలుగా మాట్లాడుకుంటే సాధారణంగా మ్యూటేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఏంటంటే, ఇప్పుడు సూర్యప్రాజు ఉన్నాను నేను, నాకేమైందంటే ఒక భూమి మీద సంపూర్ణ హక్కు భుక్తాలు ఉన్నాయి. హక్కు భుక్తము, వాట్ ఈస్ మెంట్ బై హక్కు అండ్ భుక్తము అంటే ఏమైందంటే రైట్ ఉంది, అట్ ది సేమ్ భుక్తము అంటే పొసెషన్ ఉంది. ఇక్కడ గమనించవలసిందంటే చట్టం ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే పొసెషన్ గురించే మాట్లాడుతుంది. నాకు దాని మీద హక్కు ఉండొచ్చు, కానీ పొజిషన్ లేకపోతే ఎక్కడైనా సరే మనం రెవెన్యూలో మనం చూసేది ఏంటంటే భూమి మీద అతను ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు, అతను పొజిషన్లో ఉన్నాడా లేదా అని మనం ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తాం. ఏ చట్టం చూడండి మీరు, ఏమైందంటే మనకి ఎంక్రోచ్మెంట్ యాక్ట్ చూసినా సరే, లేకపోతే మీకు అదర్వైజ్ పిఓటీ గురించి చూసినా సరే, ఏ చట్టం మనం ఏం చెప్తే ఎక్కడ పొసెషన్ అని గురించి చాలా విస్తృతంగా మనం మాట్లాడుతున్నాం. ఇది చాలా కీలకమైనటువంటి శబ్దం. ఇక్కడ ఏమవుతుందంటే, ఈ సూర్యప్రాజు అనేటువంటి ఒక భూమి మీద ఉన్నటువంటి హక్కు భుక్తాలు ఏవైతే ఉన్నాయో, అతను ఏం చేస్తాడంటే కొన్ని విధానాల ద్వారా అతని హక్కుని అతను వదిలేసుకుంటాడంటే ఏంటి, అతను వేరే వాళ్ళకి దారాదత్తం చేయొచ్చు, వేరే వాళ్ళకి ఏమైనా అమ్మేసుకోవచ్చు. ఆ రకంగా అతని దగ్గర ఉన్నట్టు హక్కులు వేరే వారికి బదలాయింపు జరుగుతాయి. ఇటువంటి బదలాయింపు జరిగినప్పుడు ముఖ్యంగా మన రెవెన్యూ రికార్డుల్లో ఈ బదలాయింపు అనేది నమోదు కావాలి. ఎవరు నమోదు చేయాలి, ఎవరి బాధ్యులు, దీంట్లో ఎవరి పాత్ర ఎంత, ఎవరి పర్సంటేజ్ ఆఫ్ రోల్ ఎంత అని మనం ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే, దీంట్లో ఏమైందంటే నేను నిన్న చెప్పినట్లుగా ఎవరైతే ఈ సూర్యప్రాజు అనే వ్యక్తి ఉన్నాడో, ఇతను తన యొక్క హక్కు బదలాయింపుని అతను మన రెవెన్యూ అధికారికి తెలియజేసే బాధ్యత ఇతనికి ఉంటుంది. ఇతనికన్నా ఎక్కువ ఎవరికి ఉంటుందంటే, ఈ సూర్యప్రాజు నుంచి హక్కు ఎవరైతే పొందారో ఆ పర్టికులర్ ల్యాండ్ మీద ఎవరైతే పొందారో వాళ్ళకి ఇంకా అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఇతను అమ్మేశాడు, తర్వాత ఏమైందంటే ఇతనికి కావాల్సినటువంటి సేల్ కన్సిడరేషన్ అంతా అతనికి వచ్చేసింది, ఇంత దానికేం సంబంధం లేదు. తర్వాత ఆ భూమి మీద నాకు ఆప్యాయత, అనురాగాలు కూడా వదిలేసుకున్నాను నేను, ఎప్పుడైతే నాకు దాని మీద ఉండదు. ఎప్పుడైతే వేరే వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో దాని మీద వాళ్ళు ఏం చేయాలంటే దానికి సంబంధించినటువంటి హక్కుని పొందాలి, వాళ్ళ హక్కులు సంపూర్ణంగా అన్ని రికార్డుల్లో కూడా నమోదు కావాలని చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ బాధ్యత అనేటప్పుడు ఏమైందంటే ఎవరి బాధ్యత ఎంత అని మాట్లాడుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య బాధ్యత. మరి ఇది సరే, మరి ఈ గ్రామ పరిపాలనాధికారి ఈ సూర్యప్రాజును సోకాల్డ్ సుబ్బారావు గారి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, ఆ ట్రాన్సాక్షన్ని వాళ్ళు ఏ రకంగా గుర్తించాలి, వాళ్ళు గుర్తించి వాళ్ళు కూడా గుర్తు చేసుకుని వాళ్ళు చేయాల్సిందే కదా. ఎందుకంటే గ్రామ పరిపాలనాధికారి యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే, తనకున్న గ్రామ రికార్డుని ఎప్పటికప్పుడు దాని మార్పులు చేర్పులు చేసేటువంటి పని అతనికి బేసిక్ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే గ్రామ పరిపాలనాధికారికి అదే. కాబట్టి నిరంతరం ఏంటంటే, మీరు గతంలో కనుక పూర్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే, మీరు ఎప్పుడైనా సరే కరణం గారి ఇంటికి వెళ్ళినట్లయితే కరణం గారు 24 మీరు ఎప్పుడు వెళ్ళినా సరే, ఏ సమయంలో వెళ్ళినా సరే, ఎదురుగుండా ఒక వసారాలో కూర్చుని ఒక రకమైనటువంటి బల్ల, ఇప్పుడు మీరు ఈ రోజుల్లో మీరు చూస్తూ ఉంటారు, ఇక్కడ మనకు ఈ కంసాలు వాళ్ళు చేసినటువంటి షాపులో ఒక బల్ల ఉంటుంది, ఎదురుగుండా అలా వాలుగా ఉన్నట్టు ఉంటుంది. అటువంటి బల్ల మీద
ఈ పొడుగు అడంగలు అలా పెట్టుకుని అడంగలతో 24 గంటల అడంగలతో కుస్తీ పడుతూనే ఉండేవారు 365 రోజులు కూడా. ఎందుకు? అందుకనే ఆ రోజు రెవెన్యూ రికార్డులు చాలా పటిష్టమైనటువంటి రెవెన్యూ రికార్డులు ఉండేవి. ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఉదాహరణకి నా హక్కులు వేరే వాళ్ళకి ఎలా సంక్రమిస్తున్నాయి అంటే దానికి కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా సంక్రమించు అంటే ఏమైంది, దానికి ఏమైనా ట్రాన్స్ఫర్ ఎట్లా పడితే అలా జరగదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఎట్లా జరుగుతుంది. సూర్యప్రసాద్ నేను ఎలా ట్రాన్స్ఫర్ చేసి నాకు టైటిల్ ఎలా ట్రాన్స్ఫర్ అయిందని దానికి విధానం ఉంది. ఉదాహరణకి ఏమైంది, నేను దాన్ని సేల్ చేశానండి. నాకున్న భూమిని నేను అమ్మేశాను పూర్తిగా, ఆ సుబ్బారావు గారికి అమ్మేశాను. అంటే అమ్మకం ద్వారా ఒకటి. రెండోది ఏమైందంటే నాకేమైందంటే నాకున్నటువంటి భూమి ఏదైతే ఉందో నాకు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చిన భూమిని నేనేమైందంటే మా పిల్లలకు లేకపోతే మా మనవలకు లేకపోతే వేరే వాళ్ళు ఎవరికో కనుక వారసత్వంగా నాకు దక్కలు పడిపోతుంది. లేకపోతే నాకు మా తండ్రి గారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తి, అది ఒక రకం. తర్వాత ఇంకోటి ఏమైందంటే మేమేం చేస్తామంటే ఇప్పుడు నాకున్నది ఉందనుకోండి, నాకున్న భూమి నేనేం చేస్తానంటే నాకున్నటువంటి ఒక 2-3 పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈక్వల్ షేర్లో కానీ నాకు తోచినట్టుగా కానీ వాళ్ళకి పారీకత్తులు రాస్తాం. దాన్ని పార్టిషన్ అంటాం. అంటే పార్టిషన్ డీడ్ అంటారు. అంటే పార్టిషన్ డీడ్ అంటే ఒకరి పేరు మీద 4 భార్యకి ఇంత షేర్ అని చెప్పి ఈ పార్టిషన్ అనేది ఏమవుతుందంటే ఒక వీలునామా ద్వారా ఉండొచ్చు. అంటే వీలునామా దాన్ని ఇంటర్స్టేట్ వీలునామా అంటాం. అంటే నేను బతికుండగానే రాసేటువంటిది ఇది. తర్వాత ఏమైనా దాంట్లో కూడా ఎట్లాగా కొన్ని వీలునామాలు మీరు చూసినట్లయితే ఇది మీరు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో చెప్తా ఉంటాం, హిందూ సెక్షన్స్ యాక్ట్లో అక్కడ గిఫ్ట్ డీడ్ గురించి మనం మాట్లాడుకుంటాం. అప్పుడు గిఫ్ట్ అనే దానికి ఒక అర్థం ఉంది, నిర్వచనం ఉంది. మళ్ళీ ఇప్పుడు వేరే అవకాశం వచ్చినప్పుడు ఆ చట్ట ప్రకారం ఆ గిఫ్ట్ అంటే ఏంటో మనం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఈ గిఫ్ట్ అనేది ఏమవుతుందంటే దానికి నేను వాళ్ళకి ఒక బహుమానం అనమాట, అంటే బహుమతిగా ఇస్తూ ఉంటాను. ఆ బహుమతిగా ఇచ్చే ప్రక్రియలో ఆ బహుమతికి వాళ్ళకి ఇచ్చేటువంటి ఆ బహుమతికి వాళ్ళకి ఎంతవరకు హక్కు ఉంటుంది, ఆ హక్కు ఎప్పుడు వాడికి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఏమైందంటే నేను బతికున్నాను, బతుకున్నప్పుడు ఏమైంది, నేను బతికున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు నాకు ఏమైందంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు నన్ను ఎవడో చూడకుండా ఏమైంది నేనేమో రోడ్డును పడిపోతాను, నా ఆస్తి వీళ్ళకి ఇచ్చేసి పోనీ కదా అని మమకారంతో నేను చేస్తుంటే వాళ్ళు నా పరిస్థితి అట్లాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక పెద్ద నాకు సలహా ఇచ్చారంటే అలా సూర్యప్రకాష్ అట్లా మీరు చెయ్యకండి, మీకు తెలియట్లేదు, మీకు ఎంత ఆప్యాయత ఉండొచ్చు అన్నీ ఉండొచ్చు, కానీ ఏమైంది మీరు ఏం చేస్తారంటే రాసినప్పుడు వీళ్ళమ్మ రాసుకుని ఇప్పుడు రాసుకోండి మీరు ఏంటంటే బికాజ్ మీరు హెల్దీ మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాసుకోండి తప్పలేదు. కానీ ఏమవుతుంది రాసినప్పుడు ఏం చేస్తారంటే పలానావన్నీ రాసుకుని ఇది నా తదనంతరం అంటే నేను భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోయేంతవరకు తర్వాత మాత్రమే దీనికి మీకు దక్కల పడుతుంది అని చెప్పి ఉదాహరణ మీరు రాసుకున్నట్లే మీకు ఇబ్బంది, మీరు ఉన్నంతకాలం మీరు సుఖంగా వెళ్ళిపోతుంది మీ జీవితంలో ఒక పెద్ద సలహా ఇచ్చాడు. అంటే దాంట్లో అట్టు కూడా నేను చేసుకుంటూ ఉంటాను. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ముందుగానే పార్టిషన్ చేసేసుకుంటాము. పార్టిషన్ చేసుకున్నంటే ఎవరికాల మా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అన్నదమ్ముల మధ్య పార్టిషన్ జరిగిపోతుంది. జరిగినప్పుడు ఏమైంది ఇంక రిజిస్టర్ చేసేసుకుందాం అని చెప్పి అన్నదమ్ముల మధ్య ఎంత అన్నదమ్ములైనా సరే వారి కుటుంబంలో వాళ్ళ పిల్లలు ఇవన్నీ గొడవలు ఉంటాయి కాబట్టి కొంతమంది ఏం చేస్తారు ఎప్పటికప్పుడు చేసి తేల్చేసుకునే గొడవలు అంతా మనకెందుకని చెప్పేసి వాళ్ళు ఏమైనా అది చేసేసుకుని ఒకసారి అందరూ కలిసి ఒకసారి వచ్చేసేసి పార్టిషన్ రిజిస్టర్ కూడా చేసేసుకుంటారు. అక్కడితో ఏమైందంటే ఎవడ భూమి ఎవడు కూడా వాడు చూసుకుంటూ ఉంటాడు, వాడి కుటుంబం వాడి తర్వాత వాడు అమ్ముకుంటాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు. నా అన్నగారు నా తమ్ముడు వాడికి వచ్చినటువంటి భాగం ఏదైతే ఉందో అది అమ్ముకుంటాడు, వాడి పిల్లలకి ఇచ్చుకుంటాడు, వాడి ఇష్టం కాదు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకుంటాడు. అది ముక్క ఏమవుతుందంటే చక్కెర అయిపోతుంది. కుటుంబ వ్యవస్థ కూడా అట్లాగే దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏమైంది ఒకసారి ఏమవుతుంది అనుకోండి, ఇప్పుడు ఏమైందంటే నేను ఒకరికి అప్పిచ్చాను. ఉదాహరణకి అప్పిచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని లక్షలు 10 లక్షలు 20 లక్షలు 1 లక్షల కింద ఇచ్చిన అంత అధికారం నాకు అంత అవసరం అంత పరిస్థితి నాది కాదనుకోండి చెప్పాలంటే. కానీ ఏమవుతుందంటే ఉదాహరణకు అనుకుందాం తప్పేముంది, ఒకవేళ నాకు ₹1 ఉందనుకోవడం తప్పులేదు కదా లేకపోయినా సరే. కాబట్టి ఏమైంది నాకు ఉన్నటువంటి ఆస్తిలో కొంత భాగం ఎవరికి అవసరం వచ్చింది. ఆయన ఏం చేశారంటే అయ్యా నాకు ఇమ్మీడియట్గా కావాలి, ఇప్పుడు నాకు వేరే చోటుకి వెళ్తే అవకాశం లేదు, నా యొక్క దస్తావేజులు ఏవైతే ఉన్నాయో నాకున్న భూమికి ఉన్నటువంటి దస్తావేజ్ ఈ దస్తావేజుని మీ దగ్గర పెడతారు. అది నా దగ్గర ఉండొచ్చు, ఒక బ్యాంకులో ఉండొచ్చు, లేకపోతే కనుక వేరే చోట అయినా ఉండొచ్చు. ఇట్లా నేను తనఖా పెడతాను, దాన్ని మార్ట్గేజ్ అంటాం. అంటే మార్ట్గేజ్ కూడా ఏమవుతుందంటే ఇది కూడా ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్లో చెప్తూ ఉంటాం. మార్ట్గేజ్ కూడా మామూలుగా మార్ట్గేజ్ కదా నోటు మాట ద్వారా చేసుకునే కాగితాలు తీసుకునేది మామూలుగా ₹100 స్టాంప్ మీద కార్డు రాసుకుని వెళ్ళిపోయే విధానం ఒకటి. ఈ మార్ట్గేజ్ని కూడా ఏంటంటే డీడ్ని కూడా రిజిస్టర్ చేస్తారు. ఇది ఎక్కడ చేస్తారంటే ఏదైతే మనకి లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ మనకు తర్వాత ఏం చెప్పారంటే ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయో అట్లాగే కోఆపరేటివ్స్ ఇవన్నీ కూడా మనకి ఆథరైజ్డ్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే వాళ్ళ దగ్గరికి మనం మన యొక్క భూమి యొక్క అదేంటి పత్రాలని కనుక వాళ్ళకి మార్ట్గేజ్ చేసినట్లయితే వాళ్ళు లోన్ ఇస్తారు. మనకి లోన్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ ఉండొచ్చు దాని ప్రకారం ఏం చేస్తున్నారంటే
ఆ మార్ట్గేజ్ ఏదైతే మనం మార్ట్గేజ్ డీడ్ కూడా చేస్తారు. మార్ట్గేజ్ డీడ్ చేసిన దాంట్లో ఎవరికి ఉంటాము? ఇక్కడేమో నేనేమో ఆ మార్ట్గేజ్ చేసేవాడిని. మార్ట్గేజ్ చేయించుకునేది బ్యాంకు లేదా కోఆపరేటివ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో. మా ఇద్దరి మధ్య ఒక జరుగుతుంది. దాంట్లో ఏమైనా ఇంత అప్పు ఇచ్చాను, ఇంత అప్పు ఈయన ఇంతకాలంలో తీర్చాలి, దీనికి ఇంత వడ్డీ అని చెప్పి తీర్చకపోయినట్టు ఆ సమయంలో నిర్దిష్ట సమయంలో కనుక తీర్చకపోయినట్లయితే మీ ఇద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనమాట. అని తీర్చుకోలేకపోయినట్లయితే ఆ యొక్క ఆయనకున్నట్టు ఆ భూమి మీద ఉన్నటువంటి ఏదైతే దస్తావేజులు నా దగ్గర వారు సమర్పించారో ఆ దస్తావేజులు ఉన్నటువంటి భూమి మీద హక్కుని వాళ్ళు కోల్పోతారు. దాన్ని నేను ఏ రకంగానే సరే ఒక కోర్టు ద్వారా కానీ లేకపోతే వేరే ప్రక్రియ అంటే ఆక్షన్ వేసి కానీ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, కొన్ని ప్రాపర్టీస్ మీద మీకు ఇన్సాల్వెన్సీ అయిపోతుంది. ఇన్సాల్వెన్సీ అయితే ఏంటంటే వాళ్ళు ఏమైందంటే ఆక్షన్ వేసేస్తారు. మీరు చూడండి ఎప్పుడు పేపర్లో పడుతూ ఉంటుంది. ఆ పేపర్ పడినప్పుడు పలానా భూమి ఉంది, పలానా భూమి మీరు ఎవరైనా సరే దాన్ని కొనుక్కోవచ్చు. అట్లాగే ఏమైందంటే ఒక ఆక్షన్ ద్వారా కానీ లేకపోతే ఏమైందంటే కోర్టు డిగ్రీ ఇస్తుంది. నేను కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమవుతుంది, లేదు ఇతను అంత అప్పు ఉన్నాడు కాబట్టి ఇతను ఆస్తిని అతనికి ఇచ్చి నాకు దాఖలు పరుస్తూ ఆయన దగ్గర నుంచి నాకు వచ్చేస్తుంది. అప్పుడు కూడా డిగ్రీ ద్వారా అంటే కోర్టు డిగ్రీ ద్వారా కూడా నాకు కొన్ని హక్కులు ఆ భూమి మీద ఉన్నటువంటి హక్కులు వస్తాయి. ఈ రకమైనటువంటి ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో ఈ కేటగరైజేషన్లో భూమి అనేది భూమి హక్కును భూమి బదలాయింపు కాదు, భూమి హక్కు బదలాయింపు. అంటే ల్యాండ్ యొక్క టైటిల్ ఈ రకంగా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. మరి ఏం చేయాలి ఈ మన గ్రామ పరిపాలనాధికారి గారు? ఇది కాకుండా మీరు ఇంకో గమనించవలసిన గుర్తుకొచ్చింది. ఇప్పుడు మనం కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వ భూమిని అసైన్మెంట్ అనేటువంటి ప్రక్రియ ఉంది. అసైన్మెంట్ వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము. అసైన్మెంట్ ద్వారా కూడా మనకు ఆయనకి ఇస్తాం. ఇప్పుడు ఏమైంది, నేను ఒక ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అయినప్పుడు ఏమైందంటే నా యొక్క ఆ భూమిని గవర్నమెంట్ ఏం చేసిందంటే బికాజ్ ఇక్కడ డిప్రైవ్డ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ స్కీమ్లో భాగంగా ఎవరికి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైతే ల్యాండ్లెస్ పూర్ మనకు దానికి ఉన్న కేటగరైజేషన్ అసైన్మెంట్ రూల్స్ చెప్తున్నామని బిఎస్ఓలు చెప్తూ ఉంటాయి. దాని ప్రకారం ఎంత ఆ నిబంధనల ప్రకారం నేను కనుక అర్హుడిని అయితే కనుక నాకు ప్రభుత్వం ఏం చేస్తున్నా గవర్నమెంట్ భూమిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏమి ఉచితంగానే నాకు కొంత భూమిని సాగు చేసుకోవడానికి ఇస్తుంది. ఈ అసైన్మెంట్ ప్రక్రియలో హౌస్ సైడ్ ఇస్తాము. తర్వాత ఏమైందంటే ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ కూడా ఇస్తాము. మనం అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటే ల్యాండ్ ఫర్ అగ్రికల్చర్. ఇప్పుడు ఏంటి ఆ రకంగా ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో గవర్నమెంట్ పోరంబోకు భూమి ఏదైతే ఉందో ఆ భూమిని నాకు ఏంటంటే మీరు ఇచ్చారు. అంటే అప్పటిదాకా మీ భూమి ప్రభుత్వానికి సంబంధించిన భూమి దాని యొక్క క్లాసిఫికేషన్ ఎలా మారింది, మీరు పట్టాదారు భూమిగా అంటే దానికి పట్టాదారు కాబట్టి ఇక్కడ అసైన్డ్ ల్యాండ్ అంటాం. అసైన్డ్ ల్యాండ్. ఈ అసైన్డ్ ల్యాండ్ ఇంకోటి చెప్పవలసిందంటే మన ల్యాండ్ సీలింగ్ చట్టం ఒకటి చెప్తుంది. అంటే నేను ఇందాక మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, నాకు అలా ఫ్లోలో వచ్చినప్పుడు ఏమైతే అన్ని రకాల ఆ టైంకి కొంత సబ్జెక్ట్ డెవియేషన్ అయినా దాని రిలేటెడ్ కూడా అక్కడ చెప్పేస్తూ ఉంటాను. కాబట్టి కొంచెం అనేదా భావించవద్దు, కొంచెం బేర్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే ల్యాండ్ సీలింగ్ చట్టం వచ్చింది. ల్యాండ్ సీలింగ్ ఈ చట్టం ఎప్పుడైతే 1975లో వచ్చిందో అప్పుడు ఏం చేసి ఎవరికైతే కామందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ హోల్డింగ్ చూసి అట్లాగా అంత వాళ్ళకు ఉండకూడదు, అంతకన్నా సీలింగ్ దాటినట్లయితే వాళ్ళు ఆ భూమిని ఏదైతే సరెండర్ చేయాలి ప్రభుత్వానికి అని చెప్పి చట్టం చెప్పింది. ఆ దాని ప్రకారం కొంతమంది డిక్లరేషన్ ఇచ్చారు. డిక్లరేషన్ వాళ్ళకి తోచినటువంటి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ భూమికి మనకి సంక్రమించి మనకు ప్రభుత్వానికి వచ్చేసింది. ఈ ప్రభుత్వం మనం ఏం చేసాము, ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ అంటే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అంటారు. దానికి భాష మీరు గుర్తుపెట్టుకోండి. సీలింగ్ సర్ప్లస్, చాలా సర్ప్లస్ ల్యాండ్ కానీ అది కాదు, సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్. ఏదైతే సీల్ చేసేసారో దానికన్నా అధికంగా ఉన్నటువంటి భూమిని సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అంటారు. ఈ సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్కి సంబంధించి ఏదైతే మనకు వచ్చిందో దాన్ని మనం ఏంటంటే అసైన్మెంట్ కమిటీలో పెట్టి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి ల్యాండ్లెస్ పూర్ పర్సన్ అంతా అక్కడ అసైన్మెంట్ కమిటీలో వాళ్ళందరినీ చేసుకున్నప్పుడు పూర్వకాలం ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ ఉన్నాయి నాకు గుర్తులేదు. అసైన్మెంట్ కమిటీ అప్పుడు కొంతకాలం వరకటేమో ఆర్డీఓ గారు చైర్మన్ కానీ కొంతకాలం ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటే అసైన్మెంట్ కమిటీస్ జరిగేవి. దానికి కన్వీనర్గా తహసీల్దార్ గారు ఉంటారు. ఇప్పుడు ఏమైందంటే దాంట్లో పెట్టి అసైన్మెంట్లు అప్రూవ్ చేసిన తర్వాత అప్పుడు ఏమైంది, ఈ ఎలిజిబుల్ బెనిఫిషరీ ఎవరున్నారు వాళ్ళకి మనం ఈ అసైన్మెంట్ ఇచ్చేవాళ్ళం. దాన్ని డీ పట్టా అంటారు. హౌస్ సైడ్ పట్టా వేరు, డీ పట్టా వేరు. డీ పట్టా అంటే దరఖాస్తు పట్టా అని మనం జనరల్గా సాధారణంగా చెప్తూ ఉంటాం. అంటే ఏమైందంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట. ఈ డీ పట్టా దాన్ని అసైన్డ్ ల్యాండ్స్ అంటూ ఉంటారు. ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఎక్విజిషన్లో కూడా దానికి కూడా ఇష్యూస్ ఉన్నాయి. దానికి మీరు చెప్పినట్లయితే మేకలపాండు జడ్జిమెంట్కు ఉదాహరణ చేస్తే ఈ మధ్య కాలంలో దాని మీద చాలా కేసెస్ పడుతున్నాయి. తర్వాత ఈ అసైన్మెంట్ ల్యాండ్ మనం భూమి మళ్ళీ మనం తీసుకుంటూ ఉంటాం ల్యాండ్ ఎక్విజిషన్ పర్పస్లో తీసుకున్నట్టు దానికి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఆన్ పార్ పట్టా ల్యాండ్ ఎలా అయితే మనం తీసుకుంటున్నాం RFCT LAR Act 2013 ప్రకారం అట్ట ఇవ్వాలని ఈ రకరకాల దీంట్లో ఇష్యూస్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, తర్వాత ఏం కూడా చూసుకుందాం. ఇప్పుడు ఏమైందంటే ఈ అసైన్ భూమి మనకు వచ్చినప్పుడు ఇది కూడా దీనివల్ల కూడా నాకు హక్కులు వస్తున్నాయి. కాబట్టి ఏమైంది, నా పేరు అక్కడ మీరు ఏం చేయాలంటే అది అసైన్ భూమిని రాసుకుంటే అది సూర్యప్రాజు పేరు దాకా మీరు నమోదు చేయవలసి ఉంటుంది. అంటే ఈ నమోదు ప్రక్రియ ఏదైతే ఉందో గ్రామ పరిపాలనాధికారి తన యొక్క గ్రామ రెవెన్యూ రికార్డుల్లో ఈ మార్పులు చేసేటప్పుడు ఈ రకమైనటువంటి ఏవైనా గ్రామంలో జరుగుతూ ఉంటే ఆయన సుయోమోటోగా అబ్జర్వ్ చేస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ గ్రామస్థాయిలో తెలుసుకుంటే ఈ రకమైనటువంటి నవీకరణ చేయడానికి అదొక పని వాళ్ళు చేయవలసి ఉంటుంది.
రెండోది మెయిన్ ఇంపార్టెంట్ ఏమైంది, ఇవన్నీ మ్యూటేషన్లో భాగంగా జరిగేటువంటి విధుల గురించి చెప్తున్నా. గ్రామ పరిపాలన చేయవలసిన విధులు. దీంట్లో ఏమైంది, ఫీల్డ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆయనకి ఏం చేయాలంటే, అక్కడ ఒక భూమి మీదకి ఆయన వెళ్ళారనుకోండి గ్రామ పరిపాలనాధికారి. ఉదాహరణకి ఏమైందంటే, మీకు ఒక సర్వే నెంబరు 1 స్టార్టింగ్లో సర్వే నెంబర్ 1కి వెళ్ళారు. 1 ఏమైందంటే మన ఆర్ఎస్ఆర్ దాని ప్రకారం అది ఒక 10 ఎకరాల భూమి. అది ఏమైంది, ఈ 10 ఎకరాలు మీరు చూసినట్టు రికార్డు దాఖలా మనకి భూమి 10 ఎకరాలు ఉంది. అంటే ఆర్ఎస్ఆర్ ప్రకారం పూరా విస్తీర్ణం అంటే ఫుల్ ఎక్స్టెంట్, టోటల్ ఎక్స్టెంట్ అనమాట. ఈ 10 ఎకరాల్లో మీరు తర్వాత అడంగల్లోకి వచ్చేటప్పటికి మీకు ఏమైందంటే, ఆ 10 ఎకరాల సర్వే నెంబర్ 1లో ఒక 4 సబ్ డివిజన్స్ జరిగాయి అనుకుంటే 1/1, 1/2, 1/3, 1/4 అట్లా చేసి 4 సబ్ డివిజన్ జరిగినప్పుడు ఈ 10 ఎకరాలకి 30 సెంట్లు 20 సెంట్ల మొత్తం ఆ 10 ఎకరాలు స్టాలీ అయిపోయినట్లుగా మన సబ్ డివిజన్స్ కనపడుతుంది. ఇది మన సబ్ డివిజన్ అనేది మనం అడంగల్లో చూసుకున్నట్లయితే ఆ సర్వే నెంబర్కి సబ్ డివిజన్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుందంటే, ఈ సబ్ డివిజన్స్లోనే మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి అనుకోండి. జరుగుతున్నప్పుడు ఏమైందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత అటువంటి పరిస్థితుల్లో ఆ విలేజ్లో ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి ఆయన వెరిఫై చేసి ఎప్పటికప్పుడు మనకి దీన్ని అజమాయిషి అని అంటాం. అజమాయిషి అంటే అర్థం ఏంటంటే, గ్రామ పరిపాలన ముఖ్యమైనటువంటిది 70% అజమాయిషి ఫీల్డ్ మీద తిరగాలి. ఆయన ప్రతి కాలు ఆయన కాలు ప్రతి భూమి ఆయనకు ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రతి భూమి మీద ప్రతి సర్వే నెంబర్ మీద ఆయన కాలు మోపవలసినది. చంద్రమండలంలో ఎవరైతే మోపడానికి కష్టపడి వెళ్తున్నారో అట్లా ఇది మినిమం బాధ్యత అండి. విఆర్ఓ గారికి మినిమం రెస్పాన్సిబిలిటీ. నాకు ఇవాళ ఏమైందంటే, మనం ఏం చెప్తున్నామంటే చాలా పనులు ఉన్నాయి, మేమేం చేయలేకపోతున్నాం అంటే అందరికీ ఉదయాన్నే వెళ్ళమంటున్నారు. ఉదయాన్నే 4 గంటలకు 5 గంటలకు బయలుదేరి వెళ్ళి ఒక రోజుకు ఒకసారైనా సరే తిరిగినట్లయితే కొన్ని ఎక్స్టెండ్ మీరు కవర్ చేసినట్టే మీకు దాని మీద ఒక పట్టు వస్తుంది గ్రామ పరిపాలన అధికారులు సోదరులారా. ఇక్కడ మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే, అక్కడికి వెళ్ళి మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే ఏం చేయాలి, చాలామందికి ఏంటి ఫీల్డ్ వెరిఫికేషన్ అంటే అర్థం కావట్లా. దాన్ని ఏమైందండి, ఎలా కావాలంటే అలా చేస్తాం. అది కాదు, ఫీల్డ్ వెరిఫికేషన్ ఒక పద్ధతితో ఒక ప్రొసీజర్ ఉంది. అట్లాగే మనకి ఎన్ఫోర్స్మెంట్ సందర్భంలో కూడా మామూలుగా మనం ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే, మామూలుగా ఏదో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. దానికి ఒక ఏమేమి టూల్స్ పట్టుకోవాలి, ఏమేమి పేపర్స్ పట్టుకోవాలి, ఏ రకమైన డాక్యుమెంటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఆఖరిని ఏం చెప్తాను, నాకు చాలా మంది సెషన్స్లో చెప్పాను, మనం చేసే పని అంటే ఆఖరికి ఆ స్టాంప్ ప్యాడ్ కూడా మన బ్యాగ్లో ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఏమన్నా మనం అడుగుతూ ఉంటాం, స్టాంప్ ప్యాడ్ పట్టరండి ఇది అంటే. మన అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ మీరు సీన్ ఆఫ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి మిగతా వాళ్ళ యొక్క మీరు అసిస్టెన్స్ తీసుకున్నారంటే మీ యొక్క ఇది డిగ్రేడ్ అయిపోతుంది. అంటే మీకు ఆ పవర్ అనేది ఉండదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వీగిపోతూ ఉంటాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కానీ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏమైంది, ఆటోమేటిక్ అన్ని వాళ్ళని అడుక్కుంటూ ఉంటే మనకి ఏమవుతుందంటే, మనం వెళ్ళినటువంటి ఇది ఉండదు, మన సీరియస్నెస్ ఉండదు, వాడు మనం చాలా లోకుగా చూస్తారు. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను ఏం చేయాలంటే, ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ అప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా అసలు ఎక్కడ ఆ పర్టికులర్ సర్వే నెంబర్, ఇప్పుడు నేనే మ్యూటేషన్ పెట్టుకున్నాను, అది పర్టికులర్ సర్వే నెంబర్ వెరిఫై ఆయన ముందు ఐడెంటిఫై చేయటం, అక్కడికి వెళ్ళిన ఆ భూమి యొక్క స్థితి ఎట్లా ఉంది, భూమి యొక్క అంటే ల్యాండ్ స్టాటస్, నేచర్ ఆఫ్ ల్యాండ్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్న పరిస్థితి ఏమైనా పంట ఉందా, లేకపోతే ఏమైందంటే అదేమైనా మొత్తానికి గ్రేజింగ్ ల్యాండా, లేకపోతే అది మనకు గ్రేజింగ్ ల్యాండ్ ఐ మీన్ అది బ్యారన్గా ఉందా, అది ఏం పంట వేసుకోలేదా, ఖాళీగా ఉందా, దాంట్లో ఏమైనా స్ట్రక్చర్స్ ఉన్నాయా, అట్లా భూమి స్థితిని ఆయన చేసుకుంటారు. తర్వాత ఏమైందంటే, ఈ మన ఏదైతే నేను ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేశానంటున్నానో, మ్యుటేషన్ పెట్టుకున్నవాడు దానికి సంబంధించిన ఏమైతే ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసామో అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ చేసినప్పుడు మనం చూసుకుంటాం, అది కూడా ఒకటి చూసుకుంటూ ఉండదు. తర్వాత ఏమైందంటే, దాంట్లో ఎవరైతే మనకి సంబంధితమైనటువంటి వ్యక్తులు, దీంట్లో ఎవరైతే నేను అమ్మానండి, వేరే వాళ్ళు కొనుక్కున్నారు, ఆ కొనుక్కున్న వాళ్ళు ఎట్లాగా దాన్ని ఈ రకమైన బదలాయింపు జరిగినటువంటి ప్రక్రియ ఎలా జరిగింది అని ఒకటి చేయాలి. నెక్స్ట్ తర్వాత ఏంటంటే లోకల్ ఎంక్వైరీ అంటాం. అది ఫీల్డ్ వెరిఫికేషను. తర్వాత లోకల్ ఎంక్వైరీకి వచ్చేటికి ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు అది లోకల్ ఎంక్వైరీ ఎక్కువ చేయవలసి వస్తుంది. మీకు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక వారసత్వం ద్వారా కానీ, అంటే కుటుంబ యొక్క పారికత్తుల వల్ల కానీ, లేకపోతే ఏమవుతుందంటే నేను ఒకసారి ఓవర్గా మేము పార్టీషన్ చేసుకున్నాం. చాలామంది ఇప్పుడు మనకు వచ్చేవన్నీ అట్లాగే వస్తాయి. ఈ పార్టీషన్స్ ఏమవుతుంది, ఓరల్ పార్టీషన్ అంటే ఏం చేసిన మీరు ఏం చేసిన లేదు, అప్పుడు మేము మారలుగా పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్టి ఒక మాట అనుకున్నామండి, అది మేము కాగితం మీద రాసుకున్నారా, కాగితం మీద కూడా రాసుకోలేదు. అప్పుడు ఏమైంది, పూర్వకాలం కూడా రాసుకునేవారు కదా, అది పెద్ద అంత అది ఎలా ఉండేదంటే, కొంచెం మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక కుటుంబ వ్యవస్థ ఒక పెద్ద ఆయన వెళ్ళిపోతారు, పెద్ద ఆయన వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరూ ఆ 12 రోజుల్లోన కార్యాలయంలో ఒకసారి కూర్చోబెడతారు. ఈ లోపల ఎవడో ఒక పెద్ద ఆయన వచ్చి, ఎందుకురా బాబు ఇవన్నీ మీరు అందరూ వచ్చారు, మీరు అక్కడెక్కడ ఫారెన్లో ఉన్నారు, మీరు రావడం కష్టం అయిపోతుంది, అది ఇప్పుడే మాట అనేసుకోండి అని చెప్పి ఎవరికారో ఒక మాట అనేసుకుని, నాకు మా అక్కకి ఎంత ఇస్తాను, ఇది ఇంత ఇస్తాను, ఎవడో పెద్ద అని మాట్లాడే పెద్ద ఆయన ఒక ఆయన చేసేస్తారు. అప్పుడు రాసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఎవరికాళ్ళు ఆ సెన్స్ చేయరు, మౌఖికంగా అనేసుకుంటారు. తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే అలాంటి మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి రెవెన్యూ సిస్టంలో. అటువంటి దాంట్లో మౌఖికంగా అంటే ఓరల్గా మనకి ఏమైతే వాళ్ళు
పార్టీషన్ చేసుకున్న అటువంటి సందర్భాల్లో ఏం చేయాలంటే ఇప్పుడు ఈయన ఏం చేయాలి, గ్రామ పరిపాలన అధికారి ఏం చేయాలి, ఇలా చేసుకుంటే వాళ్ళు ఏమైందంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనారో వాళ్ళ దగ్గర ఒక స్టేట్మెంట్స్ రికార్డ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అట్లాగే ఏంటంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో పర్టికులర్ షెడ్యూల్డ్ ల్యాండ్ అంటాం, దాన్ని సబ్జెక్ట్ ల్యాండ్ అంటాము. ఆ ల్యాండ్కు ఉన్నటువంటి ఏవైతే మనకి ల్యాండ్ పక్కన ఉన్నటువంటి సరౌండింగ్ ల్యాండ్ ఓనర్స్ ఉంటారు కదండి, రైతులు, వాళ్ళ దగ్గర కూడా మన స్టేట్మెంట్ రికార్డ్ వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి, ఏమంటే ఇలా జరిగింది వాళ్ళు నిజమే వాళ్ళు పారికత్తలు చేసుకుని అప్పుడు ఓవర్గా అప్పుడు కూడా నేను ఉన్నాను, ఏదో వాళ్ళు ఒక ఎవిడెన్సెస్ మనకి విట్నెస్లు ఇస్తూ ఉంటారు, అది కూడా మనం రికార్డ్ చేయవలసిన ఉంటుంది. ఇది కాకుండా మనం ఇప్పుడు కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పంచనామా కండక్ట్ చేయడం గ్రామ పరిపాలనాధికారికి చేసినప్పుడు అయితే ఎవరైతే మనకున్నారో వాళ్ళ సంబంధిత వ్యక్తుల ద్వారా మనం రికార్డ్ చేసి ఇప్పుడు మనం చేసినప్పుడు అట్లా రక్త సంబంధికులు కూడా చేసుకుంటాము, చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చేస్తాం. ఇది కాకుండా గ్రామ పెద్దలు అంటే దాన్నే మనం ఏమంటే ఎల్డర్స్ అనమాట. అంటే గ్రామ పెద్దలు అంటే మనకి ఏం చేద్దాం పంచనామా అని దానికి పేరు పెట్టాము. అంటే పంచ అంటే 5. మీరు ఏ ఎంక్వైరీ చేసిన గ్రామ పరిపాలనాధికారి ఈ పంచనామా అది మస్ట్ అండ్ షుడ్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎవిడెన్స్ అనమాట. మనకి ఇవన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తీసుకోండి, దేంట్లో తీసుకుని, ఎందుకంటే మేము ఎందుకు చెప్తున్నాంటే గ్రామ పెద్ద అన్నట్లయితే ఇప్పుడు మనకి మామూలు వ్యవస్థలో గ్రామానికి కొంచెం పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే మొత్తం గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఒక ఎలా ఉంటుందంటే ఒక వేదవాక్కులా ఉంటుంది. అట్లాగే మీరు ఇదే సిస్టమ్ మీరు ఎక్కడ చూస్తూ ఉంటారంటే కొన్ని షెడ్యూల్ ఏరియాస్లో కూడా ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఒక కొండకాపు కమ్యూనిటీ ఉంటుంది, దానికి గ్రామ పెద్ద సర్టిఫికేట్ కూడా మీరు తీసుకుంటూ ఉంటారు. కొన్ని క్యాస్ట్స్ మీరు నిర్ధారణ చేయవలసి వచ్చినప్పుడు క్యాస్ట్ వెరిఫికేషన్ చేయండి. అదే గ్రామ పెద్దల యొక్క మన సమాచారం కూడా మన శాఖ చూసిన అవసరం ఈయనకి గ్రామ పరిపాలనాధికారికి ఉంటుంది. ఇట్లా కాకుండా ఈయన కొన్ని వెరిఫికేషన్ చేయాల్సి ఉంటాయి. అంటే కొన్ని డాక్యుమెంట్స్ ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైందంటే దాన్ని ఆయన కన్ఫర్మ్ చేయాలి, వెరిఫై చేయాలి. ఇందాక నేను చెప్పి ఇది కాకుండా ముఖ్యమైనది ఏంటో తెలుసా అండి, గ్రామ పరిపాలన ముఖ్యమైన బాధ్యత ఏంటంటే కొన్ని నోటీసులు ఇస్తూ ఉంటాం, స్టాట్యూట్గా నోటీస్ ఇస్తాం. ఈ స్టాట్యూట్గా ఇచ్చేటువంటి ఒక తహసీల్దార్ గారు ఇచ్చే నోటీస్ని ఇవాళ ఫార్మేట్ అయ్యి ఉండొచ్చు ఏదైనా సరే, దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా అమలు జరిపిన వాళ్ళు సంతకం తీసుకుని డేట్ వేసుకుని అన్నీ తీసుకుని సక్రమంగా ఇన్ టైంలో తీసుకొచ్చి మళ్ళీ తహసీల్దార్ గారికి ఇవ్వాల్సిన బాధ్యత కూడా దాని మీద ఉంటుంది. ఈ లోపల వన్స్ నోటీసులు ఇచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దాని మీద అబ్జెక్షన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే గ్రామ పరిపాలన మనం అక్కడే ఆ ఊర్లో తిరుగుతుంటే గురుగారు నేను మీ ఆఫీస్ రావాలంటే అంత కిలోమీటర్ల దూరం రాలేకపోతుంది, నేను నా అబ్జెక్షన్ మీకు ఇచ్చేస్తున్నాను అంటారు. అటువంటి అభ్యంతరాలు ఎవరో ఇచ్చినట్లయితే మీరు ఇచ్చిన నోటీస్కి వాటి అక్కడ తీసుకుని మీరు దాన్ని తీసుకొచ్చి తహసీల్దార్ గారికి సమర్పించవలసిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఈ మ్యూటేషన్ అనే ప్రక్రియలో ఏదైతే తహసీల్దార్ గారు చేసే ఎంక్వైరీ అంటే తహసీల్దార్ ఈజ్ అ రికార్డింగ్ అథారిటీ అనుకోండి, మ్యూటేషన్ చేసేది విఆర్ఓకి ఏం రోల్ లేదు దాంట్లో, కానీ తహసీల్దార్ గారు చేసేటువంటి పాత్ర ఏదైతుందో ఆ రోల్ని ఆయన ప్లే చేయడానికి ప్రాపర్గా ఆయన ఆ రోల్ని మీరు ఆయన అసైన్ చేసినటువంటి చట్టం ఇచ్చినటువంటి ఆ రోల్ని పాత్రను పోషించడానికి గ్రామ పరిపాలనాధికారి 100% ఆయన సహకరించాలి. ఎట్లా సహకరించాలి, ఆయనకుండా మన గ్రామ రెవెన్యూ రికార్డ్స్ ఏవైతే ఆయనకి సమర్పించాలి, ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలన్నట్లయితే. తర్వాత ఏమైందంటే మీకు ఉన్నటువంటి పేరడంగలు అడంగలు ఇంకేవైతే ఉన్నాయో అవన్నీ కూడా అడిగినప్పుడల్లా ఆయనకి మీరు తహసీల్దార్ గారికి ఇచ్చి గ్రామ పరిపాలనాధికారి దానికి సహకరించవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమందంటే ఎక్కడైనా సరే కొంతమంది ఓవర్గా మనకు జరిగిపోతాయంటే మన నోటీసులోకి రావు, ఎవడు పెట్టుకోడు అది. అటువంటి ట్రాన్సాక్షన్స్ గ్రామంలో ఏదైనా జరుగుతుంది ల్యాండ్ ఎందుకు పూర్వకాలం మీరు అందరూ చూడండి ఎవరైనా ఎందుకు కర్ణం గారికి అంత హోల్డ్ ఉండేది, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి కర్ణం గారు ఏదో డాక్యుమెంటేషన్ చేసేవారు కాబట్టి ఎవరన్నా వస్తే కర్ణం గారి దగ్గరికి ముందు వచ్చి అయ్యా నేను భూమి కొనుక్కుంటున్నాను మీరు అమ్ముకుంటున్నానంటే ఆయన దానికి అన్ని వివరాలు ఆయన రికార్డు చూసి ఆయనకన్నీ ప్రతిదీ కూడా మెమరీ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి నవీన యుగంలో ఏమవుతుందంటే ఈ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కడ జరిగిపోతే మనకి ఇవాళ పేపర్ పెట్టుకుంటే కానీ మనకి మ్యూటేషన్స్ జరగలేదు. అందుకని ఇవాళ మన రెవెన్యూ రికార్డు మనకి ఎప్పటికప్పుడు అదేంటే అప్డేట్ అవ్వకపోవడానికి దట్ ఈస్ ద ఒరిజినల్ రీజన్. ఇవాళ రీసర్వే కూడా మనం అదే ఇబ్బంది పడుతున్నాం, ఆ ల్యాండ్ ఓనర్లు ఎవరు మన దగ్గర రావట్లేదని మేమేం చేయలేకపోతున్నామని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇది ఏమైందంటే ఏదైతే మనకి ఇలాగ అయితే ఉన్నాయో ఇవన్నీ ఏదైతే చేంజెస్ అవుతున్నాయో ఆ చేంజెస్ని ఇన్కార్పొరేట్ చేయవలసిన బాధ్యత కూడా గ్రామ పరిపాలన అంటే టోటల్ ప్రొసీజర్ అంటే ఒక తహసీల్దార్ గారు ఒక ప్రొసీజర్ ప్రకారం ఆయన మ్యూటేషన్స్కి ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు ఏమైందంటే మనకి ఏదైతే వెబ్ ల్యాండ్ వచ్చిందో వెబ్ ల్యాండ్ కూడా ఆటోమేటిక్గా అయిపోతుంది. అదే కాకుండా మనకి ఫిజికల్ రికార్డులో కూడా ఆ ఏవైతే మార్పులు చేంజెస్ జరుగుతున్నాయో ఈ మ్యూటేషన్స్ అన్నీ కూడా దాన్ని క్యారీ అవుట్ చేసేటువంటి ఇన్కార్పొరేషన్ ఆఫ్ చేంజెస్ చేసేటువంటి బాధ్యత కూడా గ్రామ పరిపాలనాధికారి మీదే ఉంటుంది. అంటే ఏమైందంటే 6వ చట్టం ప్రకారం ఆయన ఇన్ని రకాల బాధ్యతల్ని నిర్వర్తించే దాంట్లో మ్యూటేషన్స్ ఇస్ ద కీలకం. కాబట్టి మ్యూటేషన్స్ అనేటువంటి ఒక సర్వీస్ మన ఇవాళ ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. 6 జాన్వరి పట్టదారు పాస్బుక్ కొత్త పాస్బుక్ ఇస్తాము, ఓల్డ్ పాస్బుక్ రిప్లేస్మెంట్ చేస్తున్నాము, తర్వాత దాంట్లోనే కరెక్షన్స్ ఉంటాయి, నేమ్ కరెక్షన్స్ ఉంటాయి. ఇన్ని సర్వీసెస్ మీరు చూసినట్లయితే మీరు మీ సేవా సర్వీసెస్లోగా
ఇవన్నిట్లో మెయిన్ మ్యుటేషన్ చాలా కీలకమైనది కాబట్టి ఆ మ్యుటేషన్ దాంట్లో విఆర్ఓ పాత్ర ఏంటని చెప్పడానికి ఈ సెషన్ ప్రయత్నం చేశాను. ఇది కూడా కొంచెం లెందీగా అయినట్టుంది, బట్ ప్లీజ్ బేర్ విత్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దయించి ఇది ఒకసారి అవగాహన చేసుకోవాల్సింది. ముఖ్యంగా గ్రామ పరిపాలనాధికారికి అవగాహన వచ్చినట్లయితే తహసీల్దార్ గారు కూడా చాలా కంఫర్టబుల్గా ఉద్యోగం చేయగలుగుతారు. ఈ ఆర్ఓ దాని మీద వచ్చేటువంటి మనకి ఏదైతే మెయిన్ మనకి ఇష్యూస్ వస్తున్నాయో ఆ ఫీల్డ్ లెవెల్లో ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ప్రాపర్గా ఆయన కనుక చేసినట్లయితే మనం చాలా మటుకు మనకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ ఏవైతున్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఏమన్నట్లు మనకి ఎలాగైనా సరే ఈ భూమి వివాదాలని 80% వచ్చే సంవత్సరం పరిష్కరిస్తాను డేట్ లైన్ కూడా సాధించడం జరిగింది. కాబట్టి దానికి మనం చేయాలంటే ఈ రకమైన కొంచెం దృష్టి పెట్టి కొంచెం మనసు పెట్టి గ్రామ పరిపాలనగా పనిచేసినట్లయితే మనకి అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుందని నా భావన. మరి ధన్యవాదాలండి. ఉంటాను. మీ సూరపరాజు.